మ్యామ్ ఇప్పుడు బీజేపీ పార్టీ సర్ అనే సర్వేని నిర్వహించింది. సో, ఆ ఫార్మ్స్ కానీ, వాటి గాని అసలు సర్వే అంటే ఏంటి? దాని ప్రత్యేకత అంటే దాని ఆవశ్యకత ఏంటి? ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది మనకి ఎవ్రీ 25 ఇయర్స్‌కి ఒకసారి జరిగే ప్రక్రియ. హ్మ్. అట్లా చూసుకుంటే మనకి లాస్ట్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 2002లో జరిగిందండి. హ్మ్. 2002 తర్వాత మనకి జరగలేదు. మనం ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఆర్ మిగిలిన ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు హ్మ్. గైడ్‌లైన్స్‌లో జరిగే ఏదైతే ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఉందో, ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా వరకు డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి. హుహు. అంటే ఒక పర్సన్‌కి వన్ సిటిజన్, వన్ ఓట్ అవును. అనేది చూసుకుంటే తెలుసు యాస్ ఎ సిటిజన్‌గా 1 ఓట్ ఉండాలని. బట్ 4, 5 చోట్ల ఓట్లు ఉంటున్నాయి. హ్మ్. ఫైనల్‌గా వేసేది ఒక చోటే కాబట్టి ఉంటే ఉండనియండి అన్నట్టు సిటిజన్ కూడా లైట్ తీసుకుంటున్నారు. హ్మ్. రెండోది చాలా వరకు ఫాల్స్ ఓట్స్. ఓకే. ఇక్కడ తెలుసు భారతదేశంలో ఓట్ అనేది ప్రతి ఒక్కడి ప్రాథమిక హక్కు. హ్మ్. అలాంటి చోట్ల ఫాల్స్ ఓట్స్ ఎలా వస్తాయండి? హ్మ్. సరే ఎవరైనా వాళ్ళని పెంచి పోషించే వాళ్ళు, వాళ్ళ యొక్క ఆ యొక్క ఓటు బ్యాంక్ వల్లే వాళ్ళు గెలుద్దాం అనుకునే వాళ్ళు, హ్మ్. అలాంటి వాళ్ళు ఆ యొక్క ఫాల్స్ ఓట్స్‌ని ప్రమోట్ చేస్తారు. హ్మ్. దీన్ని ఎప్పటికైనా సిస్టంలో కొంత టైం తర్వాతైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. హ్మ్. అట్లా చూసుకున్న విధంలోనే మనకి ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్‌లో ఈ ఫాల్సిఫికేషన్ ఆఫ్ ఓట్స్, నెక్స్ట్ డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ అనేవి పోతాయి. ఓకే. ఈ ప్రాసెస్ ఎస్ఐఆర్ వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు మనకి ఈ రెండిటి యొక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వస్తుంది.